వెల్కమ్ టు 99 టీవీ 70 రోజులు 70 సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు 99 టీవీ స్టూడియోలో ఉన్నారు నాయకర్ మల్లికార్జున గారు అలియాస్ మల్లప్ప గారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి మాటల్లోనే తెలుసుకుందాం చిరంజీవి గారితో వారికి ఉన్న అనుభవాల గురించి. నమస్కారం నాయకర్ మల్లికార్జున గారు అలియాస్ మల్లప్ప గారు. నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం. అంటే మల్లప్ప అంటేనే అటు ఫ్యాన్స్ కి కానీ అందరికీ కూడా అలాగే మీరు పరిచయం కదా ఎక్కువ. ఎస్, యాక్చువల్గా నేను ఏ రంగంలో ఉన్నా, రాజకీయ రంగమైనా లేకపోతే సామాజిక సేవలు చేసినా నన్ను గుర్తుపట్టేది మెగాస్టార్ అభిమానిగానే గుర్తుపట్టేది ఎవరైనా కానీ. అందరూ ఆదోనిలో కొందరు అభిమానంతో ఆదోని మెగాస్టార్ అంటుంటారు నన్ను. సో దాదాపు 30 years నుంచి ఆయన్ని అంటే చాలా సిన్సియర్గా ఫాలో అవుతున్నాం చిరంజీవి గారిని, వారి కుటుంబాన్ని. సో ఆదోని నుంచి వచ్చారు. ఆదోని కర్నూలు డిస్టిక్. ఓకే, మాది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది. ఫ్యామిలీ వచ్చేసి మాది యాక్చువల్గా ఆదోని నుంచి 30 kilometers అండి, పల్లెటూరు హాల్వే అని. మాది మెయిన్ ఆక్యుపేషన్ వ్యవసాయమే. మా ఫాదరు మా మదర్ ఇద్దరు స్వర్గస్థులైనారు. 2 brothers, ఎల్డర్ బ్రదర్స్ అండ్ ఒక ఎల్డర్ సిస్టర్, ఒక యంగర్ బ్రదర్ ఉన్నాడు. సో ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయ ఆధారిత కుటుంబమే మాది. తర్వాత కొంచెం ఈ ఒక 5 years 6 years బ్యాక్ కన్స్ట్రక్షన్ లైన్లోకి వచ్చాము. ఓకే, ఒక కన్స్ట్రక్షన్ ఫర్మ్ కూడా స్టార్ట్ చేసి అదంతా మా బ్రదరే చూసుకుంటాడు దాన్ని. సో ప్రస్తుతం అయితే నా వరకు అయితే నేను ఫుల్ టైం పొలిటీషియన్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్. దుమ్ము లేపారు అంటే మీకోసం పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆధోనిలో వచ్చారండి. యాక్చువల్గా 2019లో ఫస్ట్ రైతులతో ముఖాముఖి అని చెప్పి ఫిబ్రవరిలో వచ్చారు కళ్యాణ్ గారు. సో తర్వాత మరి నేను అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత మార్చిలో మళ్ళీ నా క్యాంపెయినింగ్ కోసం వచ్చారు. అండ్ హ్యూజ్ క్రౌడ్. నా కారులోనే హెలిప్యాడ్ దిగుతూనే నా కారులోనే అక్కడ స్టేజ్ దాకా వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. సో చాలా హెవీ క్రౌడ్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కళ్యాణ్ గారు కూడా. దాంట్లో భాగంగా జనసేన పార్టీ కంటెస్ట్ చేసినప్పుడు మీకు అందరికీ తెలుసు, రాయలసీమ అంటేనే గ్రూపిజము, కక్షలతో కూడుకున్నటువంటి వర్గాలు విపరీతంగా అంటే పొలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితులు. సో అక్కడ నాకు 12,000 votes వచ్చాయి. రాయలసీమలో 3rd highest ఓటింగ్ ఫర్ జనసేన. సూపర్. ఓకే మల్లప్ప గారు, ఇదంతా మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 99 టీవీకి 70 రోజులు 70 సంగతులు కార్యక్రమంలో చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ ఎపిసోడ్లో ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు. సో చిరంజీవి గారిది ఏ సినిమా చూసి మీరు ఆయనకి అభిమానయ్యారు? యాక్చువల్గా నేను చిన్నప్పుడు మా ఫాదర్ సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని. సో మేము కూడా జనరల్లీ అందరూ మా కుటుంబంకంతా సినిమాలు అంటే పిచ్చి. ఈవెన్ మా మదర్ కానీ మా బ్రదర్ కానీ. తర్వాత ఖైదీ సినిమా అప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, అంటే నాతో పాటు 6th classలో రామ్మోహన్ రెడ్డి అని చెప్పి. ఈ ఖైదీ సినిమా చాలా బాగుందంట, చిరంజీవి గారు అని చెప్పి యాక్ట్ చేశారు, చాలా బాగుంది సినిమా అని చెప్తే ఆ రోజు ఫస్ట్ టైం మా ఫ్రెండ్తో పాటు వెళ్ళడం జరిగింది ఆదోన్లో ఖైదీ సినిమా చూడడానికి. అప్పటి నుంచి చిరంజీవి గారు అభిమానిగా. ఖైదీ సినిమా చూసారు, అభిమాని అయిపోయారా? ఎస్. దాని తర్వాత ఇంకా మా బ్రదర్ కూడా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గానే ఉన్నాడు ఆదోన్లో. ఓకే. సో ఆఫ్టర్ అప్ టు 96 వరకు మా బ్రదర్ ఉన్నాడు. తర్వాత తదనంతరం నేను బాధ్యతలు చేపట్టి నేను చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 96 నుంచి కొనసాగుతా ఉన్నాను. లెగసీని అలా కంటిన్యూ చేస్తున్నారా? ఓకే, ఆయన మీద అభిమానాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కరెక్ట్, రైట్ వర్డ్ ఇది. నైస్ నైస్ నైస్. సో అయితే మీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న చిరంజీవి గారి సినిమాలన్నీ చూసారా? ఎస్, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు. బెనిఫిట్ షో కంపల్సరీ, మళ్ళీ ఆ బెనిఫిట్ షో మిస్ అయితే ఆ థ్రిల్ రాదు. ఓకే, ఫస్ట్ డే ఫస్ట్ షో. ఎస్. సో ఎంత అంటే ఆ మెమరీస్ వేరు కదండి. ఇప్పుడంటే మనకి టికెట్ ఆన్లైన్ బుకింగ్ ఇదంతా వచ్చింది, కానీ ఒకప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అని అంటే క్యూ లైన్లో నుంచోవాలి. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే షర్ట్స్ చిరిగిపోవాలి, అది గొడవలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫేస్ చేశారా? ఫేస్ చేశాను. ఇప్పటికీ నాకు గుర్తు, ఘరానా మొగుడు సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య గారే అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఆయన మ్యారేజ్ ఇంకొక వారం ముందనంగా ఘరానా మొగుడు ఫిలిం రిలీజ్ అయితే నేను అదే పనిగా మా ఊరు నుంచి ఏదో సరుకులు తీసుకొని వస్తాను పెళ్ళికి అని చెప్పి జీప్ తీసుకొని వచ్చాను. ఆ ఘరానా మొగుడు సినిమా టికెట్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డానంటే
చివరిగా పెట్టిన చెయ్యి టికెట్ కౌంటర్లో పెట్టిన చెయ్యి తీయడానికే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పట్టింది టికెట్ అందినా కూడా. లోపలికి వెళ్తే విపరీతమైనటువంటి క్రౌడు, మొత్తం తడిసిపోయిన బట్టలు. సో అప్పట్లో ఆ సినిమాలు చూసి ఆనందించిండేవి, కానీ దాంట్లో కూడా ఒక మంచి థ్రిల్ ఉండేది అప్పుడు. సో ఆ రకంగా అభిమానం అనేది, ఆయన మీద ఉన్నటువంటి అభిమానము ఎక్కడి దాకానే తీసుకొని వెళ్తే ఎన్ని కష్టాలైనా భరించడానికి సిద్ధమవుతాం మేము. ఓకే. సో మ్యాక్స్ అసలు చిరంజీవి గారి అభిమానులు అంటే ఎంత కష్టపడి టికెట్లు సంపాదించినాయి, అసలు స్క్రీన్ మీద ఆయన్ని చూస్తే చాలు అసలు ఆనందము, విజిల్స్, ఆ డాన్స్కి అసలు ఫుల్ ఫిదా అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో చిరంజీవి గారు అన్ని సినిమాలు చూశానని చెప్తున్నారు, అన్నిట్లో కల్లా మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? బాగా నచ్చిన సినిమా అంటే గ్యాంగ్ లీడర్ అండి. గ్యాంగ్ లీడర్. నైస్. ఆ సినిమా ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో 2 days మధ్యలో గ్యాప్ వస్తే సినిమా రిలీజ్ అయింది. ఆ గ్యాప్, ఆ ఎగ్జామ్స్ అనేది కూడా లెక్క చేయకుండా ఆ గ్యాప్లోనే మొదటి రోజే సినిమా చూసి వచ్చాం. బట్ వెరీ హ్యాపీ ఏమంటే అందులో ఉన్నటువంటి డైలాగ్, చెయ్యి చూసారా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తాను అనేటువంటి డైలాగు, ఆ పాటలు. మేమంతా ఫ్రెండ్స్ అందరూ చిరంజీవి ఫ్యాన్సే. జస్ట్ లైక్ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత, ఈవెన్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా ఆ గ్యాంగ్ లీడర్ సినిమా గురించి అలా ఉన్నాయి సీన్స్, ఈ ఊరు ఇలా ఉన్నాయని చెప్పి దాన్ని చూసినటువంటి అనుభూతిని బయట షేర్ చేసుకునేవాళ్ళం ఫ్రెండ్స్తో. సో నాకు అంటే చాలా మటుకు చిరంజీవి గారి సినిమాలు, చాలా మటుకు అన్ని సినిమాలు నచ్చాయి. దాంట్లో స్పెసిఫిక్గా ఏమంటే గ్యాంగ్ లీడర్. సో ఆ ఎగ్జామ్స్ పీరియడ్లో ఆ యొక్క సినిమాని చూసి మళ్ళీ ఎగ్జామ్ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాము. మంచిది. ఎగ్జామ్ అంటే ఎగ్జామ్స్ టైంలో కూడా చిరంజీవి గారి సినిమాల టికెట్ల గురించి ఆలోచించి చేసి చాలామంది ఎంత అంటే ఆ మెమరీస్ని కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా షేర్ చేసుకుంటూ, కొంతమంది అయితే నేను విన్నది ఏంటంటే ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత, అంటే కొన్ని సినిమాలు చూసి వచ్చిన తర్వాత ఎగ్జామ్ పేపర్లో కూడా ఆ స్టోరీస్, సాంగ్స్ గురించి. నైస్. ఇంక తర్వాత మీరు జనసేన పార్టీలోకి ఎంటర్ అయ్యారా, లేకపోతే ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉన్నారా? ప్రజారాజ్యంలో నేను యాక్చువల్గా అంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీకి మండల ఉపాధ్యక్షుడిగా, ఎంపీటీసీగా ఎన్నికై మండల ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేయబడ్డాను అప్పుడు. ఓకే. ఆదోని కాన్స్టిట్యుయెన్సీలో కౌతాళం మండలం ఉపాధ్యక్షుడిగా ఉన్నాను, మండల ఉపాధ్యక్షుడు. ఎంపీటీసీగా జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచాను నేను. సో దాని తదనంతరం ఎప్పుడైతే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడుతున్నారని తెలిసిందో, నేను వైస్ ఎంపీపీ పదవికి రాజీనామా చేసి ప్రజారాజ్యం కోసం, అంటే బిఫోర్ పార్టీ ఫార్మేషనే మేము 1 year చిరంజీవి గారి ఆశయాలు, చిరంజీవి గారి పేరు మీద యాక్టివిటీసు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇటువంటివి కండక్ట్ చేస్తూ, ఇక్కడ కూడా హైదరాబాద్లో నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో పార్టీ అనౌన్స్మెంట్కి ముందే కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు, అంటే చిరంజీవి గారి సేవల గురించి విస్తృతంగా ప్రచారం చేసేటువంటి కార్యక్రమాలకు ఇక్కడ మనకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు యాక్చువల్గా. సో అందులో ఇక్కడ పాల్గొని డూ ఇట్ ప్రోగ్రామ్ అని, అలాగే కర్నూల్లో బ్రహ్మారెడ్డి అని చెప్పి, బ్రహ్మారెడ్డి గారని, డాక్టర్ బ్రహ్మారెడ్డి గారని జన విజ్ఞాన వేదిక, వారి ద్వారా ట్రైనింగ్, అంటే ఏ రకంగా మేము స్పీచ్లు ఇవ్వాలి, ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత, ఇటువంటివన్నీ మాకు ట్రైన్ చేశారు అప్పుడు. సో అప్పుడు ప్రజారాజ్యంలో నేను చాలా యాక్టివ్ మెంబరు. ఈవెన్ నేను 1 of the top ఆస్పిరెంట్గా ఉన్నాను ఆదోని కాన్స్టిట్యుయెన్సీ నుంచి. బట్ చివరిలో సోషల్ జస్టిస్ కింద అక్కడ మైనారిటీలు ఎక్కువ కాబట్టి ఆదోనిలో మైనారిటీకి టికెట్ ఇవ్వడం జరిగింది. మల్లప్ప గారు, ఇప్పుడు మీరు జనసేన పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు, ఎలాంటి చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే అండ్ ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఈజ్ డెడికేటెడ్ టు ద పబ్లిక్ పీపుల్. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన పడుతున్నటువంటి కష్టము నాకు తెలిసి ఇంతకు మునుపెప్పుడు ఏ పొలిటీషియన్ కూడా అటువంటి కార్యక్రమాలు చేసిండ్రు, అంత డెడికేటెడ్గా ప్రజల్లో ఎవరు తిరిగిండ్రు నాకు తెలిసి. ఎందుకంటే నేను కూడా 25 years నుంచి పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నాను కాబట్టి. సో కళ్యాణ్ గారికి కనుక ఒకవేళ రోజుకి 24 గంటల బదులు ఆయనకి ఏదో 48 గంటల కింద సమయం దొరికిందనుకో, ఆయన 48 గంటలు కూడా ఆయనకి తక్కువ పడుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ కళ్యాణ్ గారికి టైం కావాలంతే. సో ఆయన చేసేటువంటి ప్రజలకు చేసేటువంటి సేవలు యాక్చువల్గా అవి చెప్పలేనివి. మొన్ననే చూసాం మనం,
గిరిజన ప్రాంతాల్లో ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు వరకు ఆ రోడ్ల దుస్థితి ఎంత ఘోరంగా ఉన్నటువంటి రోడ్ల అంటే మారుమూల గ్రామాలకు రిమోట్ ఏరియాస్కి కూడా ఆయన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అభివృద్ధి వైపు నడుపుతున్నాడు అని అంటే ఈజ్ యాక్చువల్లీ గ్రేట్. నేను అందుకే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం కోరుతామంటే ఆయనకు తగినంత సమయం ఇంకా ఎక్కువ ఆయనకి ఇవ్వండి అని ఆ భగవంతుని కోరుతాం. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన ప్రతి నిమిషాన్ని ప్రజల కోసం వెచ్చించేటువంటి గొప్ప పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు. సో అండ్ ఇప్పుడు నాగబాబు గారికి కూడా ఎమ్మెల్సీ రావడం జరిగింది, అలాగే తర్వాత మంత్రి అని ఇస్తారని వార్త కూడా వస్తుంది. సో ఆయనతో ఎలా ఉంటుంది మీ బాండింగ్? యాక్చువల్గా నాగబాబు గారిని నేను ప్రజారాజ్యం టైంలో కూడా ఇక్కడ ఫిల్మ్ నగర్ క్లబ్లో వెళ్ళి కలిశాను. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఏ రకంగా అక్కడ బాధ్యతలు చేపట్టాలనే విషయంలో అప్పుడు గౌతమ్ గారు అని చెప్పి స్పోక్స్మెన్ ఉండేవారు ప్రజారాజ్యం పార్టీని, ఆయన కాల్ చేసి స్వామినాయుడు గారి ద్వారా నాగబాబు గారిని కలిశానండి. తర్వాత మొన్న కూడా నేను యాస్పిరెంట్గానే ఉన్నాను. మొన్న ఎన్డీఏ అభ్యర్థి మనకు బీజేపీ పార్టీ కేటాయించారు ఆదోని సీటు. సో నేను కూడా జనసేన తరఫున యాస్పిరెంట్గా ఉన్నాను. అప్పుడు కూడా నాగబాబు గారు నన్ను పిలిపించి, ఓకే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో బీజేపీకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఆదోనికి, బట్ నీకు ముందర మంచి లైఫ్ ఉంటుంది, జనసేన పార్టీకి కష్టపడి బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోండి అని చెప్పడం జరిగింది. సో అప్పుడు జనసేన లాస్ట్ టైం కూడా కలిశానండి ఎలక్షన్ బిఫోర్ నాగబాబు గారిని. మళ్ళీ తర్వాత ఆయన బిజీ ఉండడము, మేము కూడా మళ్ళీ అపాయింట్మెంట్లు దొరక్కపోవడంతో కలవలేదు. మళ్ళీ త్వరలో కలుస్తాం తప్పకుండా. సో ఆదోనిలో మీరు స్పెషల్గా అంటే ఇప్పుడు చిరంజీవి గారి బర్త్డే అంటే 1 వీక్ పాటు సెలబ్రేషన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా. సో ఎలాంటి మీరు అక్కడ సెలబ్రేషన్స్ చేస్తుంటారు? ఇప్పుడు అక్కడ అనాథ శరణాలయం ఒకటి ఉందండి, జీవనజ్యోతి అనాథాశ్రమం అని. అలాగే హెచ్ఐవి పేషెంట్స్ కోసం ఒకటి ఆర్ఫనేజ్ ఒకటి ఉంది. సో అలాగే మొక్కలు నాటే కార్యక్రమం 1 వీక్ వారోత్సవాలు చేస్తారా? వారోత్సవాలు చేస్తూనే ఉంటామండి. యాక్చువల్ 1 వీక్ కుదిరితే కొన్నిసార్లు కుదరకపోతే 5 days, కొన్నిసార్లు కుదరకపోతే 3 days. అదర్వైజ్ అట్ ఏ టైం చిరంజీవి గారి బర్త్డే ఆగస్టు 22వ తేదీ అన్ని కార్యక్రమాలు. సో ఈ రకంగా చిరంజీవి గారి బర్త్డే కానీ, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కానీ, రామ్ చరణ్ గారి బర్త్డే కానీ, మెగా కుటుంబంలో సంబంధించిన ఏ బర్త్డేలు కానీ సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనవాయితీగా మారింది మాకు ఆదోని నియోజకవర్గంలో, ఆంధ్రప్రదేశ్లో, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంతా అభిమానులకు అది ఆనవాయితీగా మారింది. అవునవును. సో ఎన్నిసార్లు కలిసారు మీ బాస్ని? మా బాస్ని డాడీ సినిమా అప్పుడు మొదటిసారి కలిశాను. ఓకే. అప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పడి అభిమానులు రక్తదానం చేస్తే కార్డు ఇచ్చేవాళ్ళు. అప్పుడు గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఫోటో దిగడానికి అవకాశం వచ్చేది. కానీ మొదటిసారి రక్తదానం చేయడానికి నేను కూడా భయపడ్డ వ్యక్తినే. సో అప్పుడు నేను రక్తదానం చేస్తే ఏదో జరిగిపోతుంది అనేటువంటి అపోహ అప్పట్లో ఎక్కువ ఉండేది. అది దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఆ యొక్క అపోహ తొలగిపోయిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు. ఎందుకంటే అది ఒక మహాయజ్ఞంలా ఆయన తీసుకొని వెళ్ళాడు. అంతకుముందు రక్తదానం అంటే రెడ్ క్రాస్ సొసైటీ, అదర్వైజ్ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ ఏదో ఒక షీట్ మెయింటైన్ చేసి ఉన్నపాటిగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండారు. విస్తృతంగా ప్రజల్లోకి రక్తదానం గురించి ఒక మంచి అవగాహన అనేది తీసుకొని వెళ్ళింది చిరంజీవి గారే. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కాండి, నేత్రదానం చేయండి, మరోసారి జన్మించండి అనేటువంటి ఆయన వాయిస్ను ఓన్ చేసుకున్నారు అందరు, అభిమానులే కాదు. అవును, అప్పట్లో మనకి థియేటర్స్ లో కూడా ఫస్ట్ ఆయన వచ్చేది. అప్పుడు ఫస్ట్ టైం బ్లడ్ డొనేషన్ చేసి ఆ రోజు డాడీ సినిమా అప్పుడు అంటే ఆయన ఆ సినిమా షూట్ జరుగుతున్నప్పుడు గీతా ఆర్ట్స్ ఆఫీస్లో కలవడం జరిగింది. తర్వాత ఇందిరా సినిమాకి అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తే అప్పటికి మేము రీచ్ కాలేకపోయినాం ఆ రకంగా. తర్వాత ప్రజారాజ్యంలో కలవడం అనేది ఇంకా రెగ్యులర్గా. బట్ ఏంటంటే ఫోటోలు అవన్నీ, ఎందుకంటే ఆయన ఉన్నటువంటి బిజీలో మేము ఏ రోజు కూడా ఫోటో దిగుతామని చెప్పి ఆయన ఇబ్బంది పెట్టడానికి మా మనసు ఒప్పదు. సో అందుకే ఫోటోలు దిగింది అయితే ఒక 4-5 సార్లు దిగింటాను అంతే. బట్ కలవడం అనేది రెగ్యులర్గా నడిచింది. కలవడం దగ్గర నుంచి అయితే చూసుకుంటారు, ఆ హ్యాపీనెస్ చాలు, అలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఇంక దగ్గర నుంచి అంటే చాలా మంది అభిమానులకి ఆ అవకాశం కూడా ఉండదు. ఒక్కసారైనా కూడా బాస్ ని దగ్గరగా చూడాలి అని అనుకునే వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఎలా కలవాలి ఏంటి అని తెలియక ఎంతో మంది అసలు ఒక్కసారి కల్పించండి అని చెప్పి చాలా మందిని ఎలా. ఇప్పుడు మేము ఆదోనిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా అండ్ మెగా ఫ్యాన్స్కి అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి
నాకు ఎంతమంది అంటే పేరెంట్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, మా అబ్బాయిని ఒక్కసారి కలపరా ప్లీజ్, మీరు చిరంజీవి గారి దగ్గర క్లోజ్ అంట కదా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వెళ్తుంటారు కదా, ఒక్కసారి మా అబ్బాయి ఒక పిక్ అడుగుతున్నాడు, ఒకసారి ఒక్క ఫోటో దింపరా అని అడుగుతూ ఉంటారు. సో మాకు యాక్చువల్ వారికి మాకు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సరే అట్లా పరిస్థితులు అనుకూలించినప్పుడు చూద్దాంలేండి ఏం చెప్తూ ఉంటాం మేము. అంటే అటువంటి అభిమానం, సో ఒక్క ఫోటో దిగితే చాలనేటువంటి అభిమానుల్ని వాళ్ళు సంపాదించారు. బికాజ్ మెగా ఫ్యామిలీ నటనా పరంగా కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వంగా పరంగా అభిమానులు సంపాదించినారని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈవెన్ చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, నాగబాబు అసలు ఎక్సలెంట్. వాళ్ళ యొక్క డెడికేషన్ టువర్డ్స్ ద పీపుల్, వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలు మనం ఇప్పుడు చూస్తూ ఉంటాము. ఉపాసన మేడం గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో మేము ఒకటే చెప్పేది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది చాలా గొప్పది. మెగా ఫ్యామిలీ అంటే రియల్లీ మెగా హార్టెడ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారిని కూడా కలిసారా? కలిశానండి. అప్పుడు చెప్పాను కదా నేను ఇంతకుముందు, అంటే ఇందిరా సినిమా అప్పుడు లాజర్ అనేటువంటి అభిమాని బ్యానర్ కడుతూ థియేటర్ ముందర ఎలక్ట్రిక్ షాక్ గురై చనిపోయాడు. సో అక్కడ అదొన్ నుంచి ఒక పల్లె. సో వెంటనే మేము అక్కడ అప్పుడు మొబైల్ ఫోన్స్ అవన్నీ లేవు, ల్యాండ్లైన్ ద్వారా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అప్పుడు స్వామినాయుడు గారికి మేము కాల్ చేసి తెలపడం జరిగింది. వితిన్ 48 hours ఇంకా రామ్ చరణ్ గారు ఇంకా అప్పుడు అరంగేట్రం లేదు, అల్లు అర్జున్ గారు గంగోత్రి షూటింగ్ జరుగుతూ ఉంది. సో ఇద్దరిని పంపించారు చిరంజీవి గారు. మేము అసలు వాళ్ళిద్దరూ రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు వస్తే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయినాం. సో ఆ రోజు యాక్చువల్గా వెళ్ళి వారి కుటుంబానికి, అంటే వారి ఇంటికి వెళ్ళి కుటుంబానికి ₹1,00,000 చెక్ను అందించారు చిరంజీవి గారు. యాక్చువల్గా ఆ రోజు చాలా ఆదోన్లో కూడా చాలా మంది వారి గురించి, చిరంజీవి గారి గురించి గొప్పగా చెప్పుకున్నారు. సో అప్పుడు రామ్ చరణ్ గారిని అల్లు అర్జున్ గారిని అప్పుడు కలిసాము. తర్వాత తదనంతరం రామ్ చరణ్ గారిని ఒక 2 సందర్భాల్లో కలవడం జరిగింది. చిరంజీవి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అండ్ దాని గుణం కూడా ఎక్కువ ఆయనకి. దట్ స్పెషల్గా చెప్పుకోవాలంటే కోవిడ్ టైంలో ఆక్సిజన్ బ్యాంక్ అనేది చాలా మందికి చాలా యూజ్ అయింది. సో అప్పుడు మీ పాత్ర ఎలా ఉంది కోవిడ్ టైంలో? యాక్చువల్గా చిరంజీవి గారు చాలామందికి వెంటిలేషన్ అంటే ఆక్సిజన్ దొరక్క చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సో కోవిడ్ సమయంలో అని చెప్పి చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంక్ను రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి హెడ్ క్వార్టర్ వచ్చేసి మన కర్నూలు డిస్టిక్లో కర్నూలు నుంచి సప్లై చేసేవాళ్ళు. యాక్చువల్గా ఆక్సిజన్ బ్యాంక్ ఓపెనింగ్ కూడా మన జిల్లా చిరంజీవి అధ్యక్షులు చింతా సురేష్ బాబు గారు మొత్తం అందరినీ జిల్లా వ్యాప్తంగా కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఆక్సిజన్ బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత కర్నూలు నుంచి ఆదోని 100 kilometers డిస్టెన్స్. యాక్చువల్గా మనకు అక్కడ పేషెంట్స్ కొంతమందికి ఆక్సిజన్ కావాల్సి వస్తే సిలిండర్లు వెంటనే పంపించి అక్కడ చాలామంది కోవిడ్ బారిన పడినటువంటి వాళ్ళకు కూడా ఆక్సిజన్ అందించడం జరిగింది. అంటే చాలా గొప్ప. అలాగే సిమిలర్గా సైమల్టేనియస్గా జనసేన పార్టీ తరఫున కూడా హాస్పిటల్స్కి ఆక్సిజన్ సిలిండర్స్ని అందించాం మేమందరూ. అంటే ఆల్మోస్ట్ అందరూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ చేత్తో ఇంత డబ్బు వేసుకొని హాస్పిటల్స్కు ఆక్సిజన్ సిలిండర్స్ని కూడా అందించాము అప్పుడు. సో కోవిడ్ సమయంలో మెగా ఫ్యాన్స్ కావచ్చు, జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు, తరచూ ప్రజల్లో ఉండి వాళ్ళకు కొన్ని పేద కుటుంబాలు వాళ్ళకు ఆదాయం అనేది కోల్పోయినారు కాబట్టి వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది ఆ రోజు ఆదోని నియోజకవర్గంలో. అలాగే ఈ రకంగా చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడంతో ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మేము అందించడం జరిగింది. సో తరచు కోవిడ్ ఉన్నంతకాలం మెగా అభిమానులు కానీ జనసేన పార్టీ శ్రేణులు కానీ నిత్యం ప్రజల్లోనే ఉన్నారు, సేవలు అందిస్తూనే వచ్చారు. పర్టికులర్ అంటే కోవిడ్ కాకపోయిన తర్వాత హుదూద్ తుఫాను, ప్రకృతి వైపరీత్యాలు ఏది జరిగినా కూడా చిరంజీవి గారు స్పందిస్తూనే ఉంటారు. సో అన్ని కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు, మీ వంతు సహకారం. అంటే నేను ఫ్రాంక్లీ చెప్పేది ఏంటంటే హుదూద్ తుఫాన్ అప్పుడు నేను అక్కడ ఆ ప్రాంతానికైతే వెళ్ళలేదు, కానీ మాకు చాలా డిస్టెంట్ అవుతుంది. మాది కూడా యాక్చువల్గా మా ఊరు మా ఆదోని అటుపక్క పల్లెలంతా నదీ తీర ప్రాంతాలు. ఎప్పుడైనా తుంగభద్రకు వరదలు వచ్చినప్పుడు కూడా
పూర్తి స్థాయిలో గ్రామాలంతా అల్లకొల్లంగా మారేవి. సో అక్కడ మేమందరూ వెళ్ళి చిరంజీవి అభిమానులుగా జనసేన పార్టీ శ్రేణులుగా అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలకు సేవలు అందించేవాళ్ళం. సో అక్కడ కావాల్సినటువంటి భోజన వసతులు అక్కడే భోజనాన్ని వడ్డించి వాళ్ళందరికీ నిరాశ్రయులైనటువంటి వాళ్ళందరికీ వరద బారిన పడినటువంటి అంటే వరదల వల్ల ఎఫెక్ట్ అయినటువంటి ప్రజలకు వెంటనే సహాయాలు చేసేటువంటి ఇది. అలాగే ఒకవేళ డిస్టెంట్ ప్లేసెస్లో ఏదైనా వరదలు వస్తాగినా అక్కడి నుంచి మేము నిత్యావసర సరుకులు కానీ బట్టలు కానీ ఇక్కడ ప్రజలకు కావాల్సి వస్తుందని చెప్పి ఒక లారీని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పంపించేవాళ్ళం ట్రక్ ద్వారా. ఓకే. సో ఫ్యూచర్లో జనసేన పార్టీలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? పాత్ర అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ పాత్ర ఇచ్చినా అది చేయడానికి సిద్ధపడిన వాళ్ళు మేము. యాక్చువల్గా మెగా ఫ్యామిలీ గురించి ఒక మాట చెప్పాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా లక్ష్మణుడికి ఆపద వచ్చినప్పుడు శ్రీరామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి భక్తితో ఆ హనుమంతుడు ఎలాగైతే వెళ్ళి ఆ సంజీవిని కోసం ఆ కొండనే తీసుకొని వచ్చాడో ఆ రకంగా మెగా అభిమానులు అనమాట. ప్రజలకు ఆపద వస్తే చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మేము ఏ పనినైనా చేయగలం ప్రజల కోసం. ఏ కష్టం ఉన్నా కూడా ప్రజలను ఆ కష్టాల నుంచి బారి నుంచి గట్టెక్కించగలం. సో జనసేన పార్టీలో నా పాత్ర ఎలా ఉండబోతుంది అని అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, మెగా ఫ్యామిలీ మీద ఉన్నటువంటి అభిమానంతో వారు ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఆ బాధ్యతను సిన్సియర్గా చేయడమే నా యొక్క కర్తవ్యం అభిమానిగా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్ఛార్జ్గా ఉన్నా, జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా. సో ముందు ఏ బాధ్యతలు ఇచ్చినా దానికి తగిన పాత్ర ఉంటుంది. అంటే ఎందుకంటే ఆయన చిరంజీవి గారు అభిమాని అని అంటే అసలు ఆ ఎంటైర్ ఫ్యామిలీకి కానీ లేకపోతే ఆయనకి ఒక వీరాభిమాని, అసలు ఒక భక్తుడిలాగా చాలామంది చెప్తూ ఉంటారు. మీ మాటల్లో కూడా తెలుస్తుంది ఆయన అంటే ఎంత అభిమానము. సో వన్ థింగ్, అసలు ఆయనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ చెప్పాలంటే ఏం చెప్తారు? వినయం, సేవాభావం, ఎంత ఎదిగినా ఒదుగుండేటువంటి వ్యక్తిత్వం. ఇది చాలా అరుదుగా ఉంటాయండి చాలామందిలో. మేము చిరంజీవి గారు యాక్చువల్గా మాకు జన్మనిచ్చింది దైవ సమానులైన మా తల్లిదండ్రులు అయితే మాలో సేవాస్ఫూర్తిని నింపింది, మాలో వినయ భావాన్ని నింపింది చిరంజీవి గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము ఎన్నో సందర్భాల్లో ఆయన్ని ప్రత్యక్షంగా చూసాం. ఎన్నో ఒడిదుడుకులు ఆయన కూడా ఎదుర్కొన్నాడు. చిరంజీవి గారు కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, సినీ రంగంలో కావచ్చు, బయట రాజకీయంలో కావచ్చు. కానీ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూసి మేము ఎన్నో దాన్ని పాఠాలుగా తీసుకొని మేము ఆయన్ని ఫాలో అవుతుంటాం. యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలంటే అండి, వారు మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారికి నటనాపరంగా ఏదైతే క్రేజ్ వచ్చిందో అంతకు మించి క్రేజ్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ పరంగా వచ్చింది. సో అందుకే వారంటే నచ్చడానికి ఇంక కారణాలు ఏముంటాయి చెప్పండి. ఈరోజు పరులకు సేవ చేసేటువంటి వ్యక్తులే అరుదు. అటువంటి గొప్ప వ్యక్తులు ఉండడం మా అదృష్టంగా, వారి అభిమానులుగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే. సో ఆయనతో ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉందా మీకు? ఎవరితో అండి? చిరంజీవి గారితో మర్చిపోలేంది ఎప్పటికీ మర్చిపోలేంది అని అంటే యాక్చువల్గా ప్రజారాజ్యం అప్పుడు నేను మెయిన్ ఆస్పిరెంట్గా ఉన్నా. ఆ టైంలో ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అనుకున్న టైంలో రాష్ట్ర చిరంజీవిత తరపున 19 మెంబర్స్, రాష్ట్రంలో ఉన్నటువంటి చిరంజీవి అభిమానులు 19 మెంబర్స్ది స్వామినాయుడు గారు వీళ్ళు అభ్యర్థులుగా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారని చెప్పి చిరంజీవి గారికి ఒక నివేదిక ఇచ్చారు. చిరంజీవి గారు వెంటనే 19 మందిని పిలిపించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత మేము ఆ కాన్ఫరెన్స్ ముగించుకొని వెళ్ళిన తర్వాత ఇంకొక నెలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసేటువంటి కార్యక్రమం. అప్పుడు భూమానాగిరెడ్డి గారు జిల్లా ప్రజారాజ్యం అధ్యక్షుడిగా ఉన్నారు. భూమానాగిరెడ్డి గారు ఆయన సో మైనారిటీలకు ఆదోళనలు ఇవ్వాలని చెప్పి పట్టుబెట్టి చిరంజీవి గారికి ఇన్ఫార్మ్ చేయడంతో, సోషల్ జస్టిస్ కింద మైనారిటీలకు ఇవ్వడంతో చిరంజీవి గారు స్వామినాయుడు గారి ద్వారా మమ్మల్ని పిలిపించారు. ఎవరైతే టికెట్లు మిస్ అయినారో మమ్మల్ని పిలిపించి మీరు ధైర్యంగా ఉండండి, మీకు అండగా ఉంటాను. అంటే ఆయన ఒక వ్యక్తిత్వం. సో అది మెమరబుల్ మూమెంట్ నాకు. సో ఏదో ఉందిలే టికెట్ రాలేదు
ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అనేటువంటి వ్యక్తిత్వం ఆయన. ఎవరి మనసు నొప్పించకుండా వాళ్ళందరికీ ధైర్యం చెప్పారు. నైట్ 11 o'clock చిరంజీవి గారితో అప్పుడు దిగిన ఫోటో ఇది. అది నాకు మెమరబుల్ యాక్చువల్గా. ఆయన మాటలు ఆ రోజు చెప్పింది, స్వామినాయుడు గారు చెప్పడంతో ఇలా మల్లప్ప గారు వచ్చారండి అంటే, ఓకే డోంట్ వరీ, మీకు తప్పకుండా నేను అండగా ఉంటా, తప్పకుండా మేము రాజకీయాల్లో మీకు సపోర్ట్గా ఉంటాము, ప్రభుత్వం ఫామ్ చేస్తామని ఆ రోజు ఆయన చెప్పినటువంటి ధైర్యం నాకు ఇప్పటికీ మెమొరబుల్. సో ఎన్నిసార్లు కలిసి ఉంటారు ఇప్పటి వరకు? చెప్పాను కదండి, ఇప్పుడు ప్రత్యక్షంగా అంటే ఒక 2-3 సార్లు అంతే. మామూలు స్ట్రైట్ మీటింగ్స్లో అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసాం. సో ఇంకా ఆయన్ని అంటే ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రలు నటించారు, ఎన్నో సినిమాలు, వైవిధ్యమైన క్యారెక్టర్స్ అన్నీ చేశారు. సో మీరు పర్టికులర్గా ఇలాంటి క్యారెక్టర్లో ఆయన్ని చూస్తే బాగుండు అనే మీకేమైనా ఉందా డ్రీమ్ రోల్లో? అంటే ఈ పాత్ర ఏం చేస్తే చాలా బాగుంటుంది అలా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చిరంజీవి గారు మెసేజ్ ఓరియంటెడ్, లైక్ ఇప్పుడు ఠాగూర్ లాంటి సినిమా ఇంకోటి రావాలని కోరుకుంటాను నేను యాక్చువల్గా. ఎందుకంటే ఠాగూర్ ఒక చైతన్యం తీసుకొని వచ్చింది యాక్చువల్గా చాలామంది ప్రజల్లో కూడా. ఈ కరప్షన్ అనేటువంటి విషయంలో చాలా స్ట్రాంగ్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళింది ఆ సినిమా అనేది. సో అటువంటి సినిమాలు అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు, చాలా ఇంపాక్ట్, పబ్లిక్ లైఫ్ మీద ఇంపాక్ట్ ఉండేటువంటి మెసేజ్ ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. కానీ చేస్తారు కూడా ఆయన తప్పకుండా. అన్నదమ్ములు ముగ్గురులో కూడా మీరు గమనించిన సిమిలర్ క్వాలిటీస్ ఏంటి? సిమిలర్ క్వాలిటీస్ మంచితనం, మానవత్వం ముగ్గురులో. నేను ఎందుకంటే ముగ్గురితో నేను ఇంటరాక్ట్ సందర్భాల్లో ఇంటరాక్ట్ అయ్యాను కూడా. వారి యొక్క వే ఆఫ్ అప్రోచ్ బాగుంటుంది యాక్చువల్. సో మంచితనం, మానవత్వం. ఫైనల్లీ మల్లప్ప గారు, చిరంజీవి గారి 70వ బర్త్డే రాబోతుంది. సో 99 టీవీ ద్వారా మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? చిరంజీవి గారి బర్త్డే అంటేనే మెగా అభిమానులకు ఒక పండగ. సో సేవా కార్యక్రమాలు అనేది మాకు అలవాటు చేసుకున్నాం యాక్చువల్లీ. చిరంజీవి గారి ద్వారా మేము ప్రతి అభిమాని చిరంజీవి గారి బర్త్డేను ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమాలతోనే మేము ఆ యొక్క వారం రోజులు గడుపుతాము. సో నేను మెగా అభిమానులకు తెలియజేసేది ఏమంటే, వినూత్నంగా ఇంకా పబ్లిక్లో ఏదన్నా మనం రక్తదానము, అలాగే మొక్కల నాటేటువంటి కార్యక్రమము, అలాగే ఆర్ఫన్ హోమ్స్లో నిరాశ్రయులకు భోజనాలు వసతి కల్పించడము, ఇటువంటివి కాకుండా సంథింగ్ సోషల్ అవేర్నెస్ ఉండేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది అనేది నా ఒక ఉద్దేశము. ఈసారి ఆదోన్లో కూడా అది ప్లాన్ చేస్తున్నాము. సోషల్ అవేర్నెస్ అంటే చాలామంది యువత ఇప్పుడు చూస్తున్నాము, వేగ పరిమితి లేకుండా వెహికల్స్ను డ్రైవ్ చేస్తున్నారు, ప్రమాదాల బారిన పడుతున్నారు. సో అటువంటి వారికి యువతకు ఒక మోటివేట్ చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అలాగే కొంతమంది ఇప్పటికీ పల్లెల్లో రోగాల బారిన పడినప్పుడు, ఇప్పుడు ఎందుకంటే షుగర్, బీపీ అనేది నార్మల్ అయిపోయింది, వారు చెక్ చేసుకోకున్నప్పుడు అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. సో అటువంటి జనరల్ టెస్టులు చేసేటువంటి కార్యక్రమాలు కూడా గ్రామాల్లో చేయాలని అనుకుంటున్నాం. సో ఈ రకంగా వినూత్నంగా అంటే కొత్త రకమైనటువంటి సేవా కార్యక్రమాలు ప్రజల్లో తీసుకొని వెళ్తే బాగుంటుందనేది నా ఒక ఉద్దేశం. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈరోజు మల్లప్ప గారు చిరంజీవి గారితో ఉన్న అనుభవాలని పంచుకున్నటువంటి ఎపిసోడ్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.